ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి రాత్రి అక్షర గారితో చెప్తానండి, మన ప్రేమ గురించి కదా. అపర్ణ, ఇప్పుడైనా నిజం చెప్పు. తను మాకు చెప్పింది కూడా రమ్య గురించి. రమ్య మిమ్మల్ని ప్రేమిస్తున్న సంగతి అపర్ణకి చెప్పిందంట. అప్పుడే తనకి తెలిసింది. అదే మాకు చెప్పింది. రమ్య కోసమే రాత్రి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇప్పుడు మీ అమ్మగారి దగ్గరకు వచ్చి పెళ్లి ఆపుదాం అనుకున్నాను. ఇంతలోనే మీరు ఇలా చేశారు. ప్రేమించింది అయితే రమ్యని కాదండి, అపర్ణనే. చూపులనే తనని ఇష్టపడ్డాను. అది ఇప్పుడు తనే నా ప్రాణంగా మారిపోయింది. మళ్ళీ అదే చెప్తున్నాను అనుకోకండి. నేను పెళ్లి సంబంధాలు చూడాలనుకుంటున్నాను. ఎవరో తెలియని వాడికన్నా తెలిసిన నేను బెటర్ కదండి. నేను మంచివాడినని మీకు తెలుసు. నేను తనని బాగా చూసుకుంటాను. మరి కొద్ది రోజుల్లోనే తనను ప్రేమిస్తుంది చూడండి. అశ్విన్ గారు, మేము తినకి పెళ్లి సంబంధాలు చూడాలనుకుంది తిన గురించి అన్నీ చెప్పి అన్నిటికీ ఒప్పుకున్న వాళ్ళతోనే. మీకేం తెలుసు తన గురించి? నాకెందుకు తెలియదు అక్షర గారు. మీకు పిఏగా వర్క్ చేస్తున్నారు, రెస్టారెంట్ చూసుకుంటారు, మంచి అమ్మాయి. దీనికన్నా ఇంకేం తెలియాలండి? తినకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. పెళ్ళయిందా? తెలియదు కదా, ఒక పాప కూడా ఉంది. అపర్ణ నా భార్యకు చెల్లెలు మాత్రమే కాదు అశ్విన్, నా తమ్ముడికి భార్య కూడా. నేను నమ్మను. ఇవన్నీ నిజాలు. మరి పెళ్ళెందుకు చేయాలనుకుంటున్నారు? నా కొడుకు ఈ మధ్యనే చనిపోయాడు. నా కోడలు ఆ బాధలోనే ఉండకూడదని, తనకి ఓ తోడు కావాలని ఇంకో పెళ్లి చెయ్యాలనుకున్నాము. అన్నీ చెప్పి అన్నింటికి ఒప్పుకున్నాకే. సరే సార్, నాకు అన్నీ చెప్పినట్టేగా. చెప్పారు కదా అని కట్టిన తాళి తీయను. నాకు 3 ముళ్ళ విలువ తెలుసు. అన్నిటికీ నేను ఒప్పుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.